ఎస్ఆర్కే న్యూస్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు, రాష్ట్ర విభజన కంటే జగన్ కారణంగానే ఎక్కువ నష్టమని విమర్శ. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన పల్లా శ్రీనివాసరావు, శుభాకాంక్షలు తెలిపిన పార్టీ శ్రేణులు. మున్సిపల్ కమిషనర్లతో మంత్రి నారాయణ సమీక్ష, సీజనల్ వ్యాధుల అప్రమత్తతపై దిశానిర్దేశం. రాష్ట్ర విభజన వలన కలిగిన నష్టం కంటే జగన్ చేసిన నష్టమే ఎక్కువగా ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుపై శుక్రవారం చంద్రబాబు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం స్థితిని చూసి కళ్లల్లో నీళ్లు వచ్చాయని, పోలవరం వాస్తవ స్థితిగతులను ప్రజలకు వివరించడానికే శ్వేతపత్రాన్ని విడుదల చేస్తున్నామని స్పష్టం చేశారు. 2014 నుండి 2019 వరకు పోలవరానికి 11,762 కోట్లు ఖర్చు చేశామని, వైసీపీ ప్రభుత్వం 4,167 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని గుర్తు చేశారు. జగన్ మూర్ఖత్వం కారణంగానే డయాఫ్రమ్ వాల్ దెబ్బతినిందని ఆరోపించారు. ఒక నమ్మకం పెట్టి మేము ఒకటే చెప్పాము, ఎన్నికల్లో ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ప్రజలు గెలిచారు, గెలవడానికి దోహదం చేశారు, ఒక హిస్టారికల్ తీర్పు ఇచ్చారు. రాష్ట్రం నిలబెట్టడం ఇప్పుడు అందరి బాధ్యత. అది మేము బాధ్యత తీసుకుంటాం. అదే సమయంలో ఎప్పటికప్పుడు ప్రజలు కూడా సహకరిస్తే తప్ప సాధ్యం కాదు. అందుకే మొట్టమొదటిసారిగా 7 వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేస్తున్నాం. సమయం కూడా తక్కువ ఉంది. ఒక పక్కన నిన్నటి వరకు ఫార్మాలిటీస్ అని మేము కంప్లీట్ చేయాలి. అది అయిన తర్వాత కేంద్రంలో బడ్జెట్ పెడుతున్నారు, ఇక్కడ బడ్జెట్ పెట్టాలి. కేంద్రంలో బడ్జెట్ పెట్టే ముందు మన సమస్యలన్నీ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి ఎంతవరకు వీలైతే అంతవరకు మనం ఫండ్స్ తెచ్చుకోవడం కానీ, అదే మరి ప్రాజెక్టులు తీసుకోవడం కానీ, ఇవన్నీ జరగాల్సిన అవసరం ఉంది. అందుకే ఒక 20-25 రోజుల్లో 7 పేపర్లు కూడా చర్చలన్నీ కంప్లీట్ చేసి మళ్లీ మేము అసెంబ్లీ సమావేశాలు పెట్టుకుని బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. లేకపోతే మళ్లీ ఒక సంవత్సరం మనకు ఒక కన్ఫ్యూజన్ లో పోయే పరిస్థితి వస్తుంది. అందుకే మేము 7 సబ్జెక్ట్స్ కూడా మీకు ఒక ఐడియా ఉంది. మేము కూడా టైం టేబుల్ ఇస్తాం. దీనిపైన తరోగా చర్చ చేస్తాం. చర్చ చేసిన తర్వాత ప్రజలందరూ ఇచ్చిన సజెషన్స్ కూడా తీసుకొని వెబ్సైట్స్ అన్ని, ఇప్పుడు ఇరిగేషన్ ఉంది, ఈ ఇరిగేషన్ ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తాం. టోటల్ డాక్యుమెంట్స్ అన్ని అందులో పెడతాం. ఎందుకంటే ఒక అలవాటు అయిపోయింది. ఏది చేసినా ఎదురుదాడి చేయడం. ఒక మీడియాలో ఇదే పనిగా వాళ్లకు క్రెడిబిలిటీ లేకపోయినా, విశ్వసనీయత లేకపోయినా చెప్పిన తప్పులే 100 సార్లు చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయడం. దానికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. దానికోసమే ఈరోజు మా ప్రయత్నం. తప్పకుండా ఎప్పటికప్పుడు వాళ్ళు చెప్పినట్టన్నిటికీ కూడా ప్రజలే సమాధానం చెప్పే విధంగా ప్రజా చైతన్యాన్ని తీసుకొస్తాం. ఇప్పుడు ఫస్ట్ తీసుకున్న పేపర్ మేము చూస్తే 2 భాగాలున్నాయి. కానీ మొదటి భాగం పోలవరం, రెండవది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, సాగునీటి ప్రాజెక్టులు. ఈరోజు మేము సాగునీటి ప్రాజెక్టులు తీసుకోవడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాగునీటి ప్రాజెక్టుల అవసరం చాలా ఉంది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ టైంలో 64,000 కోట్ల రూపాయలు, 67,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ పైన ఖర్చు పెట్టాం. ఇప్పుడైతే మెయింటెనెన్స్ కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. అవన్నీ నేను కూడా ఒక వారం తిరిగాను.
రాష్ట్రంలో ప్రజా చైతన్యం తీసుకొచ్చాను. ఆ విషయాలు మళ్ళీ నేను మాట్లాడతాను. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తనపై నమ్మకంతో అధ్యక్ష పదవి బాధ్యతని అప్పగించారని, ఆ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు. రాజకీయ ప్రేరేపిత కేసులు కొట్టివేయించి పార్టీ శ్రేణులకి అండగా ఉంటానని ఈ సందర్భంగా శ్రీనివాసరావు భరోసా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించినటువంటి మరి పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే యువ నాయకులు నూతన ఉత్తేజంతో ఎప్పుడూ ముందుకు వెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు గారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నా పైన, నా శక్తి సామర్థ్యాల పైన నమ్మకంతో ఈ బాధ్యత నా మీద పెట్టినందుకు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ బాబు గారి యొక్క నమ్మకాన్ని నేను ఉంచుకొని ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా ముందుకు వెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి ఈ పార్టీకి, ఎందుకంటే ఈ పార్టీని ఒక పవిత్రమైన హృదయంతో స్థాపించినటువంటి ఈ పార్టీకి నిజంగా నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే సోదరులారా, ఈరోజు నా ముందున్నటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత, అలాగే నాకు దిశ నిర్దేశించినటువంటి విషయం కానీ, ముఖ్యంగా కార్యకర్తల్ని వారికి సముచిత స్థానం కల్పించి, ముఖ్యంగా నామినేటెడ్ పదవుల ద్వారా ప్రభుత్వంతో భాగస్వామ్యం చేసి ముందుకు తీసుకెళ్లడమే నా ప్రధానమైనటువంటి బాధ్యతగా నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ శుక్రవారం మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా సీజనల్ వ్యాధులు, మెరుగైన నీటి సరఫరా కోసం చేపడుతున్న చర్యలపై ఆరా తీశారు. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్లని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రత్యేక చొరవ తీసుకుంటామని చెప్పారు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింగల్, సిడిఎంఏ శ్రీధర్, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ విద్యుల్లత తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. విద్యార్థుల అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ అహర్నిశలు కృషి చేస్తుందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు. సంగడిగుంటలోని చలమయ్య విద్యా సంస్థల విద్యార్థులకు శుక్రవారం నజీర్ అహ్మద్ ముఖ్య అతిథిగా హాజరై విద్యా కిట్లను పంపిణీ చేశారు. ఇందులో భాగంగా నజీర్ అహ్మద్ మాట్లాడుతూ ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థుల్ని చదువుతో పాటు వారికి ఇష్టమైన ఆటపాటల్లో ప్రోత్సహించడానికి త్వరలోని ప్రణాళికలు రూపొందించి సమర్థవంతంగా అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దాదాపు 60 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గుంటూరు నగర నడిబొడ్డు ప్రాంతంలో ఉన్నటువంటి చలమయ్య స్కూలు, కాలేజు, అలాగే జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్. దాదాపు 1600 మంది విద్యార్థులు ఈ ఇన్స్టిట్యూట్లో చదువుతూ ఉన్నారు. చాలా అద్భుతంగా ఎయిడెడ్ కాలేజెస్లోనే ఒక నంబర్ 1 మోడల్గా కావాల్సినటువంటి అన్ని ఎమ్యూనిటీస్, పిల్లలకు అవసరమైన విద్యార్థులకు అవసరమైనటువంటి ల్యాబొరేటరీ కానీ, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ, డిజిటల్ బోర్డ్స్ కానీ అన్ని వసతులు కూడా ఈ కాలేజ్లో ఏర్పాటు చేయడమే కాకుండా ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు డిగ్రీ కాలేజ్లో డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి జాబ్ మేళాను, అలాగే క్యాంపస్ సెలక్షన్స్ను ఏర్పాటు చేసి 40 మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి కమిటీ సభ్యులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ప్రభుత్వం చదువుకున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా అవసరమైనటువంటి మౌలిక వసతులతో పాటు ఎప్పుడు లేనటువంటి విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదువుకోవాలనే ఆలోచనతో ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. అంతేకాకుండా పిల్లలకు అవసరమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ దగ్గర నుండి, స్పోర్ట్స్ దగ్గర నుండి, స్టడీస్ దగ్గర నుండి అవసరమైనటువంటి అన్ని కార్యక్రమాలు కూడా చేపట్టడానికి రాబోయేటువంటి నెలన్నర కాలంలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్కూల్లో కూడా SSS పేరుతో ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకొని ఎయిడెడ్ స్కూల్స్లో ఉన్నటువంటి కమిటీ సభ్యుల్ని, అలాగే ప్రభుత్వ స్కూల్స్ అన్నింటిలో కూడా ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి దాని ద్వారా 6వ తరగతి నుంచి 10వ తరగతి లోపల ప్రతి పిల్లవాడికి కూడా ఏదో ఒక విషయంలో నైపుణ్యాన్ని, అలాగే విద్యార్థులకు అవసరమైనటువంటి ఏదైతే స్టడీస్ గురించి కానీ, స్పోర్ట్స్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక స్పోర్ట్స్లో ఉత్తీర్ణులైనటువంటి కార్యక్రమాన్ని తీసుకునేటువంటి విషయంలో ఈరోజు చర్చించడం జరుగుతూ ఉంది. సో నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం ఇచ్చినటువంటి స్పోర్ట్స్ కిట్స్ని దాదాపు స్టూడెంట్స్ అందరికి కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క స్కూల్లో కూడా రాబోయేటువంటి 1-2 రోజుల్లో కంప్లీట్గా ఈస్ట్లో ఉన్నటువంటి అన్ని స్కూల్స్లో కూడా ప్రభుత్వం వారు అందించేటువంటి స్పోర్ట్స్ కిట్స్ని అందించే కార్యక్రమాన్ని కూడా చేపడతాం. ఆహ్లాదకరమైన వాతావరణంలో అద్భుతమైన రుచులను అందించడానికి గుంటూరు చంద్రమౌళి నగర్ 1/2లో నోబెల్ హోటల్ అందుబాటులోకి వచ్చింది. మాజీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అతిథిగా హాజరై హోటల్ ని ప్రారంభించి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. నగరానికి చెందిన ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓకే సార్. గుంటూరు పట్టణంలో నడిబొడ్డున ఉన్నటువంటి చంద్రమౌళి నగర్లో సోదరుడు నూనె రవీంద్రనాథ్ రెడ్డి గారు నోవెల్ అనేటువంటి హోటల్, ఎందుకంటే ఇందులోనే రూఫ్ గార్డెను, మంచి 15 లగ్జరీ అండ్ డీలక్స్ అండ్ సూట్స్ 3 రకాలైనటువంటి రూములు, తర్వాత మంచి రెస్టారెంట్స్, తర్వాత అందరూ బాగా ధనవంతులు, మంచి
వీకెండ్స్ ఎంజాయ్ చేసేటువంటి ప్రాంతంలో ఈరోజు నోవెల్ అనేటువంటి బ్రాండ్ మీద హోటల్ తీసుకొచ్చినందుకు నూనె రవీంద్రనాథ్ రెడ్డి ప్రత్యేకంగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో ఇటువంటి ఎంటర్ప్రీనర్స్, ఎందుకంటే పార్టీ లేదైనా కూడా ఈరోజు గుంటూరులో మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావటం, ఇక్కడ క్యాపిటల్ ఉండటం వల్ల రాబోయే రోజుల్లో డిమాండ్స్ కూడా ఈ ప్రాంతం గుంటూరు, విజయవాడ, మంగళగిరి, తెనాలి ఈ ప్రాంతాల్లో కూడా అభివృద్ధి జరుగుతున్నటువంటి భావన. దాంతోపాటు మరి ఈయన కూడా రవీంద్రనాథ్ రెడ్డి గారి హోటల్ తీసుకురావడం, ఎందుకంటే చాలామంది వేరు రాష్ట్రాల నుంచి వేరు దేశాల నుంచి ఎన్ఆర్ఐలు కూడా ఈరోజు వచ్చి గుంటూరులో అనేక ఫంక్షన్లు చేసుకుంటున్నారు, పిల్లల శుభకార్యాలు కానీ అన్నిటికీ. మరి దాదాపు మంచి నాణ్యతతోటి మంచి కట్టెల పొయ్యి మీద మంచి శ్రేష్టమైనటువంటి రుచికరమైనటువంటి వంటల్ని అందించబోతూ ఉండడానికి సందేహం లేదు. అందుకని నెల్లూరు చేపల పులుసు కానీ మరి గుంటూరు గోంగూరుతో పాటు మంచి దమ్ బిర్యానీలు కూడా అందించబోతున్నాడు. తమ్ముడు ప్రత్యేకంగా దీన్ని శ్రద్ధ తీసుకొని వచ్చినటువంటి కస్టమర్ చాలా హ్యాపీగా ఇంటికి వెళ్ళేటువంటి దాంతో బిల్లు చూసి భయపడకుండా మంచి ఆనందంతో ఇంటికి వెళ్ళేటువంటి కుటుంబాలన్నీ కూడా ఇక్కడికి వస్తాయని చెప్పి భావిస్తూ జాగ్రత్తగా చూసుకోవాల్సింది ప్రార్థిస్తూ, ముఖ్యంగా మీరు ఇచ్చినటువంటి పాత్రికేయులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా ఒక ఓనర్ కోసం వచ్చేటువంటి కస్టమర్ కోసం పనిచేయాల్సిన బాధ్యతని గుర్తుపెరగమని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మన మోదీ వేణుగోపాల్ గారి చేత నోవెల్ హోటల్లో ప్రారంభించడం సో ఎంతో శుభ పరిణామం. సో ఇందులో స్పెషల్స్ ఏంటంటే నెల్లూరు చేపల పులుసు, హైదరాబాద్ మటన్ బిర్యానీ, హైదరాబాద్ చికెన్ బిర్యానీ ఇవన్నీ కట్టెల పొయ్యి మీద వండుతామండి. ఇవి స్పెషల్స్. ఇక్కడ ఏంటంటే మా ప్రత్యేకత రూమ్స్, రెస్టారెంటు, రూఫ్ టాప్ గార్డెన్ విత్ స్క్రీన్, మ్యూజిక్ సిస్టమ్ అంతా ఉంటాయండి. మేము మేజర్గా ఫాలో అయ్యేది అవర్ మోటో ఈజ్ ఓన్లీ క్వాలిటీ అండ్ టేస్ట్ ద ఫుడ్. అండ్ మీ కస్టమర్లందరినీ కూడా మ్యాక్సిమం మేము సాటిస్ఫై చేయడానికి విత్ ఆల్ వెరైటీస్తో మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. సో మీకు పాసిబిలిటీ ఉంటే కనుక ఎప్పుడైనా సార్ వెన్ ఎవర్ యు గెట్ ఎ ఛాన్స్ ప్లీజ్ కమ్ అండ్ విజిట్ టు ద నోవెల్ హోటల్ అండ్ ప్లీజ్ బ్లెస్సింగ్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్రంలో పురాతన దేవాలయాల సందర్శనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ శుక్రవారం గుంటూరు నగరంలో పర్యటించారు. పశ్చిమ నియోజకవర్గం కృష్ణానగర్లోని శ్రీ లక్ష్మీ నారాయణ దేవాలయాన్ని సందర్శించుకొని వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. ఎమ్మెల్యే గల్లా మాధవి, బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర తదితరులు గవర్నర్ వెంట ఉన్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు, రాష్ట్ర విభజన కంటే జగన్ కారణంగానే ఎక్కువ నష్టమని విమర్శ. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన పల్లా శ్రీనివాసరావు, శుభాకాంక్షలు తెలిపిన పార్టీ శ్రేణులు. మున్సిపల్ కమిషనర్లతో మంత్రి నారాయణ సమీక్ష, సీజనల్ వ్యాధుల అప్రమత్తతపై దిశానిర్దేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.